ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. స్వామి గారు, నేను కొన్ని పేర్లు చెప్తాను, వాటి మీద మీ అభిప్రాయం సింగిల్ లైన్ లో కావాలి నాకు. మోడీ, కారణజన్ముడు. పాకిస్తాన్, దరిద్రం. విజయ్ దేవరకొండ, కష్టపడతాడు. ప్రభాస్, కారణజన్ముడు. సమంత, ఫైటర్. రణవీర్ సింగ్, మంచి హస్బెండ్. రేవంత్ రెడ్డి, తెలంగాణ తోప్. కామాఖ్య, ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి దేవాలయం. భారతదేశం, పుణ్యభూమి. సనాతన ధర్మం, విశ్వం. చిరంజీవి గారు, కష్టంతో పైకొచ్చిన కారణజన్ముడు. ఎన్టీ రామారావు గారు, యుగ పురుషుడు. జూనియర్ ఎన్టీఆర్, కాబోయే ముఖ్యమంత్రి. రామ్ చరణ్, వంశాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. అనుష్క, బ్యూటీ విత్ బ్రెయిన్. రాజమౌళి గారు, 100కి 1000% కారణజన్ముడు. మహేష్ బాబు, అందగాడు. వావ్. రాజశేఖర్ రెడ్డి గారు, శత్రువును కూడా క్షమించగలిగి ఆదుకునే గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1. పవన్ కళ్యాణ్ గారు, పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్, తిరుమల దేవాలయం ఉండి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అదృష్ట ప్రాంతం. తెలంగాణ, నా పుట్టిన ఊరు, నన్ను కన్న ఊరు. కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత. ఇష్టమైన హీరో, సూపర్ స్టార్ కృష్ణ. ఇష్టమైన స్పోర్ట్స్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. ఇష్టమైన ఫుడ్, వెజ్లో అయితే పాలకూర పప్పు, టెంపుల్ పులిహోర. నాన్ వెజ్ అయితే బగారన్నం, మటన్ కర్రీ. ఇష్టమైన ప్లేస్, ఎక్స్ట్రీమ్ పిచ్ అంటే తిరుమల. ఇష్టమైన కమేడియన్, బ్రహ్మానందం గారు. ఆయన మించిన ఎవరున్నారు? ఇష్టమైన స్పోర్ట్, క్రికెట్. చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడే అవకాశం వచ్చిందా? చాలా 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 ఆడతా. ఇప్పుడు కూడా ఆడతా. ఓ. ఇప్పుడు కూడా ఆడతా. ఈ మీ సక్సెస్ ని అమ్మగారు చూసారేమో బహుశా, యా. నాన్నగారు చూడలేకపోయారు. చూడలేదు. అది ఎప్పుడైనా అనిపిస్తా ఉంటుంది, ఈ రోజు ఉన్న ఈ సక్సెస్ ని ఆయన చూడలేకపోయారన్న బాగా భావన. బాగా ఫీల్ అవుతుంటా నేను. ఎందుకు ఫీల్ అవుతుంటా అంటే అప్పుడు మెడికల్గా ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఆయన పోయినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఈ మెడికల్ డెవలప్మెంట్ ఉంటే ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఉంటే మనం మన అభివృద్ధి చూసేవాళ్ళు అనేది అదొక్కటి మాత్రం లైఫ్లో అదొక్కటే నేను బాధపడేది ఏంటంటే, అయ్యో ఆయన చూడలేకపోయారే అనే ఒక బాధ. అంతకుమించి పెద్ద ఇంకా వేరే ఏం లేవు. భవిష్యత్తులో గురువు గారిని ఎలా చూస్తామండి? ఫ్లో ఎటుంటే అటు, గో విత్ ఫ్లో. పెద్ద కోరికలేం లేవు, గో విత్ ఫ్లో. అంతే, గో విత్ ఫ్లో. ఏదైనా జరగచ్చు. ముందుగా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఏం లేదు. పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు, Politics లో అలాంటి ఆలోచనలు ఏమన్నా? చెప్పలేం. ఇప్పుడు పొలిటికల్ గా అంటే జాతకరీత్యా అని జాతకరీత్యా ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా నాకు 2-3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే పునర్విభజన జరిగితే, ఏమైనా కాన్స్టిట్యున్సీలు పెరిగితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకున్నాయి, మా ఆవిడ కూడా ఉన్నాయి. బట్ మనకైతే ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే లేదు, నిజంగానే లేదు. జాతకంలో ఉంది, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పినా కదా మీకు ఒకటి అన్న, నా డ్రీమ్ ఏంటంటే నేను కింగ్ మేకర్గా ఉండాలనుకుంటా తప్ప కింగ్గా ఎప్పుడు ఉండాలనుకోను. నాకు ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే నేను రాజభోగాన్ని నమ్ముతా, రాజయోగాన్ని నమ్మ. రాజయోగము నాట్ పర్మనెంట్, రాజభోగము పర్మనెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే రాజయోగులు 1000 మంది ఉంటే రాజభోగులు 1,000,000 మంది ఉంటారు. సో నేను అనేది అది. ఇప్పుడు భారతదేశంలో రాజభోగులు 5% బిలో ఉంటారు ఆ లిస్టులో. సో రాజభోగులు అంటేనే మంచిది. ఎప్పుడైనా కానీ మనం కూడా రాజభోగులే ఉండాలని కోరుకోవాలి. రాజయోగులు ఉండొద్దు మనకు. రాజయోగులకు టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక IAS, IPS, ఎమ్మెల్యే, మినిస్టర్ కావాలంటే చాలా టఫ్ ఉంటుంది. కానీ నువ్వు డబ్బు సంపాదించాలంటే చాలా ఈజీ. మన ఆలోచన విధానం, ఫైనల్ గా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ కలియుగంలో? కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కలియుగం వేరు, భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. తెలుగు రాష్ట్రాల యొక్క ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. సో నేను తెలుగు రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడతా. తెలుగు రాష్ట్రాలలో మీరు ఉండాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా డబ్బు. డబ్బు డబ్బు డబ్బు. ఎవరిని పట్టించుకోకండి లైఫ్లో. రెండవది, అసలు తెలుగు రాష్ట్రాలలో ఒకరిని విమర్శించే హక్కు కానీ నైతికత కానీ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వేణుస్వామి. సో ఎవరిని విమర్శించేంత శుద్ధ పూసలు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఉండరు, ఉండబోరు. కాబట్టి ఎవ్వరు విమర్శించినా పట్టించుకోకండి. వాళ్ళు విమర్శించనియండి, మీరు విమర్శించకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. బట్ మీ పని మీరు ఒక్కొక్కసారి సైలెన్స్ ఆల్సో ఏ బెటర్ ఆన్సర్. సో సైలెన్స్గా ఉండడం ఆన్సరే. నో మెసేజ్ ఈజ్ ఏ మెసేజ్. ఒకసారి మెసేజ్ ఇవ్వకపోవడం కూడా మెసేజ్ అవుతుంది. సో చాలా చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేటువంటి పదాలు ఇవి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదును కూలగొడుతున్నప్పుడు ఆయన ఫోను, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఆయన ఫోన్ ఎత్తకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడు అప్పుడు ప్రసాద్ గారు, ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు, టీటీడీ ఈవోగా పనిచేసిన అతను వచ్చి, సార్ ఏంది సార్ మీరు అంత పెద్ద హంగామా జరుగుతుంది బాబ్రీ మసీదులో, మీరేమో సైలెన్స్గా ఉన్నారు, ఏంది పరిస్థితి అంటే, అరే సైలెన్స్ కూడా ఒక నిర్ణయమేరా బాబు అని చెప్పారంట పెద్ద ఆయన.
సో అట్లా ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా ఒక నిర్ణయం. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో అలాంటివి కూడా తగ్గడం నేర్చుకోండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర తగ్గడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది. సూపర్. అర్థమైందా? రాముడు భార్య మాట విని జింకను తేవడానికి పోయిండు. దశరథుడు భార్య మాట విని రాముణ్ణి అడవికి పంపించిండు. రావణాసురుడు భార్య మాట వినకుండా చచ్చిపోయిండు. వీళ్ళందరూ యుద్ధాలు చేసి బతికిరు. అవును, ఎవరైతే భార్య మాట వినలేదో ఆయన చనిపోయిండు. ఆయనే రావణుడు. విన్నవారు. సో కలియుగంలో నేను ఏమంటా అంటే, ఎక్కువగా స్కోప్ అమ్మాయిలకి ఇచ్చి, భార్యలకు ఇచ్చి, బిడ్డలకి ఇచ్చి, తండ్రులకు ఇచ్చి, ఎక్కువ మన జీవితంలో ఎక్కువ స్పేస్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది గ్రహచారం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. సో ఆడవారికి ఇంపార్టెన్స్ పెరుగుతున్న సందర్భంలో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఏడవరో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఆనందంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, ఆ ఇల్లు డబ్బుకు, ఐశ్వర్యానికి నిలవుగా ఉంటుంది. ఇంట్లో సాధారణంగా మీరంతా జ్యోతిష్యం వైపు ఉంటారు. వాణి గారు ఆవిడంతా సంగీతం, మ్యూజిక్. కలుసుకుంటే ఎక్కువగా ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు కామన్గా? ఇవి రెండు వదిలేసి పర్సనల్ విషయాలు ఉంటాయా, కుటుంబ విషయాలు? నాకు కోపం రాదు. సో జనరల్గా మేము ముగ్గురం కలుసుకుని, నేను, మా ఆవిడ, మా పాప కలుసుకునేది డైనింగ్ టేబుల్. నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి పోగానే మా పాప, మా ఆవిడ ఇద్దరు ఈ డైరెక్షన్లో ఉంటారు, నేను ఈ డైరెక్షన్లో ఉంటా. వీళ్ళిద్దరు యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్లు అన్నీ ఈవిడిస్తుంటుంది, ఈమె ఇస్తుంటుంది నాకు. నేను చివరికి తిన్న తర్వాత వాళ్ళు ఏముండిరని అడుగుతాను. నేను తిన్న తర్వాత అంటే నా మొత్తం మైండ్ వీళ్ళిద్దరు తినేస్తారు. అంటే నాకు ఓన్లీ వాళ్ళు, మేము ముగ్గురం కలిసేది డైనింగ్ టేబుల్. తర్వాత నేను వ్యక్తిగతంగా నా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత నేను తను పక్కపక్కనే ఉంటాం కాబట్టి, నేను మాట్లాడే ప్రతి మాట తనకు రెండు చెవులు అందరికి ఉన్నట్టే. ఒక చెవు ఏమో తన పర్సనల్ పని చేసుకుంటుంటుంది, అంటే ఎవరితో మాట్లాడడము, ఇంకో చెవు నాకు వదిలేస్తుంది. సో నేను ఎవరితో మాట్లాడుతున్నా, పొలిటీషియన్తో మాట్లాడుతున్నా, ప్రజెంట్ సబ్జెక్ట్ ఏంది, ఈ సబ్జెక్ట్ మీద కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణ, నేను భారతదేశంను, మీరు చూసే భారతదేశం వేరు, నేను చూసే భారతదేశం వేరు. నేను భారతదేశానికి రాబోయే కాలంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి సంచలనాలు భారతదేశంలో జరగబోతున్నాయి. ఆర్థికంగా పెట్రోలు, డీజిలు, డబ్బు, సో డాలర్ మారకం. ఎందుకంటే ఇప్పుడు డాలర్ మారకం అంటే సామాన్యమైన జనాలకు తెలియదు. సామాన్యమైన జనాలు ఏమనుకుంటారంటే, డాలర్తో నాకేం పని అనుకుంటారు. కానీ ఇక్కడ 100 రూపాయలు, 110 రూపాయలు ఉన్న నూనె 170 రూపాయలు అయింది వాళ్ళ, రేపు 400 అవుతుంది ఇంకో సంవత్సరంలో. సో ఇవన్నీ సామాన్యులకు తెలియదు. నేను ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు తను మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది నా డిస్కషన్ అంతా. నేను పొలిటీషియన్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొలిటీషియన్తో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, ఒక ఎంపీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నా, ఒక విశ్లేషకులతో మాట్లాడుతున్నా. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసుకొని తను తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తుంది. మీరు ఇది అన్నారు కదా, సో దీనికి ఏంది అంటే, మీరు ఒక మాట అన్న, తను వీణ వాయిస్, తను వీణ కంటే కూడా చాలా పెద్ద విశ్లేషకురాలు. తను చాలా 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 విశ్లేషణ చేయగలుగుతుంది. సో నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకో. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.